నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉంటూ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసిందంటూ వ్యాఖ్యానిస్తున్నారని, ఇటువంటివి కరెక్ట్ కాదు అంటూ వేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. మరి అసలు కల్తీ జరగకుండా చూడాలి అంటూ రిక్వెస్ట్ చేయాలి, కానీ అసలు ఇటువంటి పిటిషన్లు వేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సరే, తిరుమల లడ్డులో జంతు కొవ్వు అంటూ డైరెక్ట్గా రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటూ ఒక పిటిషన్ దాఖలు అవ్వడం, మరి ఆ పిటిషన్ పైన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైనా ఉంటే సిబిఐ దగ్గర తేల్చుకోండి అంటూ ఆ పిటిషన్ కొట్టేయడం. అసలు ఏంటి, అసలు జంతు కొవ్వో లేదు అంటే కల్తీయో జరగకుండా చూడాలి అంటూ పిటిషన్ దాఖలు చేయడం, లేదంటే కోర్టులను న్యాయస్థానాలను అర్థించాలని చెప్పి ప్రజలందరూ చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దానికి విభిన్నంగా అసలు ఇటువంటి పిటిషన్ దాఖలు అవ్వడం, దీన్ని ఎలా చూడాలంటారు? కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ చాలా కరెక్ట్. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ పర్చేజింగ్స్లో లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడండి, కఠిన చర్యలు తీసుకోండి. లేదు, ఇటువంటి నేరాలకి పాల్పడే వాళ్ళని కఠినంగా శిక్షించేలాగా చట్టాలు రూపొందించండి అని ఇటువంటివి అడగాలి ఎవరైనా భక్తులు, మామూలు సాధారణంగా, అంతే కదా. నెయ్యి కల్తీ జరగకుండా చూడండి, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని అడగాలి. దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు. వీళ్ళెవరు అడగక్కర్లేదు. కానీ మనకి ఎక్కడ విచిత్రం అనిపిస్తుంటుందంటే, జంతు కొవ్వు కలిసింది అని ఎవరు మాట్లాడకూడదు అని. అంటే ఇతను పిటిషన్ ఫైల్ చేసిన అతన్ని కాదు నేను అడిగేది. మామూలుగా వెంకటేశ్వర స్వామి భక్తులను అడుగుతూ ఉన్నా, జంతు కొవ్వు కలిసింది అని చెప్పటము, జంతు కొవ్వు కలిసింది కాబట్టి దీని మీద ఎంక్వైరీ వేయండి అని అడగటము తప్పెట్లా అవుతుంది? జంతు కొవ్వు కలపటం నేరమా? జంతు కొవ్వు కలిసింది, దీన్ని కరెక్ట్ చేయండి అని అడగటం నేరమా? ఇది చాలా సునిశ్చితమైన ఈ అంశాన్ని అందరూ ఆలోచించాలి. కల్తీ చేశారు. కల్తీ మామూలు కల్తీ కాదది. అంటే ఒక కిలో నెయ్యి తీసుకొచ్చి, కిలో నెయ్యిలో కొంత ఏదన్నా దానికి ఆ ఫ్రాగ్రెన్స్ కోసం ఏదన్నా కలిపారు అంటే ఏదన్నా అర్థం చేసుకోవచ్చు. అయ్యో అట్లా చేయకూడదండి, ఎందుకు చేశారో అనొచ్చు. అసలు నెయ్యే లేకుండా డాల్డా తీసుకొచ్చి ఆ డాల్డాని నెయ్యిగా, కెమికల్స్ తోటి నెయ్యిగా మార్చి వెంకటేశ్వర స్వామిని మోసం చేస్తే నువ్వు కల్తీ గురించి మాట్లాడటానికి వీల్లేదు, నువ్వు జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి వీల్లేదు. ఇటువంటివి చెప్తే ఎట్లా? ఇటువంటివి ఎట్లా చెప్తారు? ఎందుకు చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవరికి సరదా ఇది? ఇది సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు. ఈ సిఎఫ్టిఆర్ఐ రిపోర్టులో బీటా సిసోస్టిరాల్ అనేది పాజిటివ్ వచ్చింది. ఇది నెగటివ్ రావాలి. పాజిటివ్ వచ్చింది అంటే అర్థం ఏంటి? బీటా సిసోస్టిరాల్ ఎక్కడి నుంచి వస్తుంది అది తెలుసుకోవాలి. ఇది అంటే ఇంతమంది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉండి, డైరీ ఎక్స్పర్ట్స్ని తిరుమల తిరుపతి దేవస్థానాల వాళ్ళు పెట్టుకొని కూడా ఇటువంటి టెస్ట్ రిపోర్టు వచ్చినప్పుడు వదిలేశారు అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఇక్కడ ప్రతివాడు వచ్చి, అంటే కొంతమంది కావాలని కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారు అంటే, ఈ జంతు కొవ్వు కలిసింది అని ఒక దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు. అట్లా చేయకూడదు అంటున్నారు. నీకు ఎన్డీడీబీ రిపోర్టులో క్లియర్గా ఇవన్నీ ఈ జంతు కొవ్వు ఉన్నది అని వచ్చింది. ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టు వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ విషయాన్ని ప్రస్తావించాడు. ఏమని? జంతువులకు యానిమల్ ఫ్యాట్ కలిసి ఉన్నది, అందుకని నేను మొత్తం అక్కడి నుంచి ప్రక్షాళన మొదలుపెట్టాను అని చెప్పాడు. ఆయన చాలా మంచి సదుద్దేశంతో చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ ఎన్డీడీబీ రిపోర్టు ఏదైతే ఫస్ట్ బయటకు వచ్చిందో ఆ రిపోర్టు చూసిన తర్వాత, ఈ సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు ఎప్పుడొచ్చింది? 2022లో వచ్చింది. నో యాక్షన్ టేకెన్ ఆన్ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్. అంటే అది బి సిసోస్టిరాల్ అనేది ఇది అందులో నెగటివ్ రావాల్సింది పాజిటివ్ వచ్చింది అంటే
దాని మీద వెంటనే ఎంక్వైరీ చేసి ఆ నెయ్యి అవన్నీ మొత్తం ఆ స్టాక్ అంతా తీసేసి కొత్తవి తెప్పించుకోవాలి కదా, కానీ అవే కంటిన్యూ చేశారు. దీని మీద ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నదా లేదా? దీని మీద ప్రశ్నించాలి అంటే ఇంకా ఇందులో ఏది లాక్టిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టరు, మోనోగ్లిజరైడ్స్, బీటా కెరోటిన్, గీ ఫ్లేవర్ రావటానికి కెమికల్స్, ఇవన్నీ కలిపారు. ఇంకొకటి ఏంటి, అంటే పాల సేకరణ జరపకుండా, వెన్న కొనకుండా దీన్ని తయారు చేశారు బోలేబాబా డైరీ అని చెప్పి ఇందులో A7లో పెట్టి ఈ పామోలిన్ ఆయిల్, రిఫైన్డ్ పామ్ కెర్నల్ ఆయిల్, రిఫైన్డ్ పామోలిన్ విత్ మినిమల్ క్వాలిటీ ఆఫ్ గీ ఎలాంగ్ విత్ కెమికల్స్. కెమికల్స్ ఏంటి? బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఈస్టరు, లాక్టిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్, మోనోగ్లిజరైడ్స్, గీ ఫ్లేవరు, ఈ లప్సా, ఇవన్నీ కలిపి గీ తయారు చేశారు అనేది రిపోర్ట్లలో వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడకుండా ఎలా ఉండాలి? మాట్లాడితే మనోభావాలు దెబ్బతింటాయి అంటే మీకు మనోభావాలు దెబ్బతినేది మాట్లాడటం వల్ల, కలపటం వల్ల. ఇది తెలుసుకోవాలి. ఈ రోజున సుప్రీంకోర్టు చాలా క్లియర్ కట్గా ఇదే విషయాన్ని చెప్పింది. ఎంక్వైరీకి ఆర్డర్ చేశాం కదా, సిబిఐని వేశాం కదా, సిబిఐ చూస్తున్నది కదా, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారని ఒక్క నిమిషంలో కేసు కొట్టేశారు. మీరు అంటే మీ అవసరాలు, మీ రాజకీయ అవసరాలు, లేకపోతే మీకు వెసులుబాటు ఉందనో ఉద్దేశంతో మీరు తడకి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇటువంటి ట్రివియల్ ఇష్యూస్ అంటారు వీటిని, ఇటువంటి ఇష్యూస్ మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమయాన్ని వృధా చేయటం కరెక్టా? మీరు ఆలోచించుకోండి. ఆయన ఆ పిటిషన్ ఫైల్ చేసిన ఆయన కూడా అడ్వకేటే, ఆయనకి న్యాయ వ్యవస్థ గురించి సంపూర్ణంగా తెలిసి ఉంటుంది. నేను అనే పాయింట్ ఏంటి అంటే, కోర్టు సమయాన్ని వృధా చేయటం, జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ని కన్ఫ్యూజ్ చేయటం, ఇటువంటి పనులు ఎందుకు? మీకు జంతు కొవ్వు కలిసింది అని చెప్పటం వల్ల బాధ కలిగిందా? జంతు కొవ్వు కలపటం వల్ల బాధ కలిగిందా? అయితే ఇక్కడ ఇంకో అంశం సార్, నాకు ఇప్పటి వరకు అర్థం కావట్లేదు. జంతు కొవ్వు కలిసిందా కలవలేదా పక్కన పెడితే స్వామివారికి ఏకంగా కల్తీ చేయొచ్చా? నాటి పెద్దలే కల్తీ జరిగింది వాస్తవాన్ని ఒప్పుకుంటున్నారు కదా, మరి దీని మీద ఎందుకు స్పందించట్లేదు వీళ్ళు? ఇక్కడ జంతు కొవ్వు కలిసిందా లేదా ఆ పాయింట్ మీద మనం మాట్లాడదాం. ఫస్ట్ దాని మీద NDDBకి టెస్ట్కి పంపించినప్పుడు ఆ రిపోర్టులో క్లియర్గా ఉన్నది, ఇందులో ఈ లార్డు ఇవన్నీ ఇవి కనిపించినాయి మాకు అని చెప్పి ఆ రిపోర్టు క్లియర్గా వచ్చింది. టీటీడీకి వచ్చిన తర్వాత టీటీడీ నుంచి గవర్నమెంట్కి వచ్చింది. ఈ రిపోర్టు క్లియర్గా ఇది ఉంది కాబట్టే దాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి ప్రస్తావించాడు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత వెంటనే అది తెలిసిన వెంటనే మొత్తం అంతా కూడా ఆ ఘీ ఇవన్నీ తీసేశారు, అవన్నీ తిప్పి పంపించేశారు, మొత్తం క్లీన్ చేసేసి కొత్త నెయ్యి తెప్పించి లడ్లు తయారు చేయడం మొదలుపెట్టారు. ఇది జరిగింది. ఈ పని నువ్వు ఎప్పుడు చేయాలి? వైవి సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు చేయాల్సిన పని ఇది. CFTRI రిపోర్ట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు. CFTRI రిపోర్టు 2022లో వచ్చినప్పుడు ఆ రిపోర్టు రాగానే చేయాల్సిన పని ఎప్పుడు జరిగింది? 2024 చివరిలో అంటే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది. అంటే మరి ఇన్ని రోజులు ఏం జరిగినట్టు? స్వామివారికి అపచారం జరిగినట్టా కాదా? మరి దీని మీద కదా మీరు ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామి భక్తుడిని కాబట్టి నాకు ఆవేదన ఉంటుంది. నా ఆవేదన ఏంటి? నువ్వు అందులో జంతు కొవ్వు కలిపావు అనేది నా ఆవేదన. నువ్వు కలిపావు అని ఊరికే నేనేదో ఊహించి చెప్పటం కాదు. NDDB రిపోర్టు వచ్చినప్పుడే అది అందరికీ తెలిసింది. NDDB రిపోర్టు వచ్చిన తర్వాత దాని మీద రాష్ట్ర ప్రభుత్వం విచారణకి ఆదేశించింది. విచారణకు ఆదేశిస్తే
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ పక్కడబందీగా విచారణ జరిపి అన్నీ ఒక్కొక్కటి బయటికి తీస్తూ ఉంటే వైవి సుబ్బారెడ్డి ఎవరైతే ఈ కల్తీకి బాధ్యుడో అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళావని అడిగారా ఎవరన్నా? వీళ్ళు ఎవరైనా అంటే వైసీపీ బ్యాచ్ కానీ లేదు ఈ హిందూ మత విశ్వాసాల మీద మాకు అపారమైన నమ్మకం ఉంది అని చెప్పేవాళ్ళు కానీ, మేము వెంకటేశ్వర స్వామి భక్తులం అని చెప్పేవాళ్ళు కానీ, వైవి సుబ్బారెడ్డి ఈ కేసు మీద దర్యాప్తు జరగకుండా సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాడు అని ప్రశ్నించారా? ఆ రోజు ప్రశ్నించాలి. ఎందుకయ్యా సుబ్బారెడ్డి నువ్వు ఈ దర్యాప్తుకి అడ్డుపడుతున్నావు అని అడగాలి. ఆ రోజు ఎవరు అడగలే. ఓకే, తర్వాత ప్రొసీడ్ అయిన తర్వాత అంటే సిట్ ప్రొసీడ్ అయిన తర్వాత కొన్ని డెవలప్మెంట్స్ జరిగిన అన్ని వాటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అంతా జరిగిన తర్వాత కోర్టు ఆదేశాలు వచ్చినాయి. సిబిఐ వాళ్ళు కూడా 2 ఆఫీసర్లు ఇందులో జత అయ్యారు. జత అయిన తర్వాత సిబిఐ అండర్లో జరుగుతున్న ఈ దర్యాప్తు ఒక స్టెప్ ముందరికి ఇదంతా మనీ లాండరింగ్ కూడా జరిగింది ఇందులో అని ప్రైమా ఫైసి వచ్చింది, నిర్ధారణకు వచ్చింది. నిర్ధారణకు వచ్చిన తర్వాత డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని వాళ్ళు అనుమానపడ్డ తర్వాత నీ బ్యాంక్ అకౌంట్స్ తీసుకొచ్చి ఇవ్వు మాకు అని అడగను కూడా అడగల. వీళ్ళు వెళ్ళి బ్యాంకుల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. బ్యాంకుల్లో సిబిఐ వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు అన్న విషయం తెలుసుకొని ఈ వైవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. నా బ్యాంక్ అకౌంట్స్ తనిఖీ చేయకుండా మరి నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని చెప్పి. ఆ రోజున ఈ ఈ వీళ్ళందరూ కూడా ఎవరైతే వీళ్ళు జంతుకు కలిసింది అని తరతరకి మాట్లాడొద్దండి, మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతింటాయండి అని చెప్పేవాళ్ళు నువ్వేందా డబ్బులు అటు ఇటు పోయినాయి అని చెప్తున్నారు, దాని దర్యాప్తుని నువ్వెందుకు అడ్డుకుంటున్నావు అని అడిగారు ఎవరన్నా? ఎవరు అడగల. ఆ స్టేజ్ దాటి వచ్చిన తర్వాత సిబిఐ ఎడిషనల్ ఛార్జ్ షీట్ను ఫైల్ చేసింది. సిబిఐ ఎడిషనల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి వాళ్ళు ఏం చెప్పారు? ఇందులో మొత్తం కల్తీ జరిగింది, అడల్ట్రేషన్ జరిగింది అని వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. కోర్టులో కన్ఫర్మ్ కావాలి, అది అవుతుంది, ఇన్ డ్యూ కోర్స్ అవుతుంది. అది కన్ఫర్మ్ అయిన తర్వాత హిందూ సంఘాలు ఇవన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చినాయా? అది జరిగిన తర్వాత ఈ హిందూ సంఘాలు ఇవన్నీ రోడ్డు మీదకి వచ్చి కల్తీ జరిగిందా అని ఏమన్నా ధర్నాలు చేసినాయా? చేయలే. తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇదంతా తప్పు, అసలు కల్తీనే జరగలేదని మళ్ళీ చెప్పాడు. ఎప్పుడు? సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా, ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా. ఆ నెక్స్ట్ డే జగన్మోహన్ రెడ్డి కల్తీ జరగలేదు అని చెప్పిన నెక్స్ట్ డే సుబ్బారెడ్డి వచ్చి కల్తీ జరిగిన మాట వాస్తవం, కాకపోతే నేనుగా చేసింది అన్నాడు. నువ్వు చేసావా తేలుతుంది, తర్వాత తేలుతుంది. నువ్వు చేసావా నువ్వు చేయలేదా అనేది తర్వాత తేలే విషయం. కల్తీ జరిగింది అని నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. అప్పుడు హిందూ సంఘాల్లో కొంచెం కదలిక వచ్చింది. ఆ తర్వాత ఏం చేశాడు? ఎప్పుడైతే హిందూ సంఘాల్లో ఈ కదలిక వస్తున్నట్టు గ్రహించాడో జగన్మోహన్ రెడ్డి, మొత్తం ఈ టాపిక్ మొత్తాన్ని ఇండాపూర్ వైపు డైవర్ట్ చేశాడు. ఇండాపూర్కి హెరిటేజ్కి లింకు పెడుతూ ఆ టాపిక్ వైపు డైవర్ట్ చేశాడు. ఎప్పుడైతే హెరిటేజ్ వాళ్ళు కేసేశారో దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసి ఇది చేయొద్దు, అది చేయొద్దు, మీరు 1 మ్యాన్ కమిషన్ వేయద్దు అని 1 మ్యాన్ కమిషన్ వేస్తే ఎవరు రికమెండేషన్ మీద వేశారు? సిబిఐ రికమెండేషన్ మీద 1 మ్యాన్ కమిషన్ వేస్తే మీరు కమిషన్ వేయటానికి వెళ్ళలేదని కోర్టుకు వెళ్ళారా? 1 మ్యాన్ కమిషన్ ఎందుకు వేశారు తెలీదు మీకు. 1 మ్యాన్ కమిషన్ అక్కడ ఉన్న ఇర్రెగ్యులారిటీస్ని సెట్ చేయటానికి వేశారు. ఆల్రెడీ మిస్టేక్ కమిట్ చేసిన వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి అని డిరైవ్ చేయటానికి వేశారు. మీకేంటి ఇబ్బంది? భూమన కరుణాకర్ రెడ్డికి లేకపోతే వైవి సుబ్బారెడ్డికి లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటి? వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ప్రొసీజర్ సెట్ చేస్తున్నాం అంటే మీకెందుకు ఇబ్బంది? అది ప్రశ్నించాలి మనందరం. ఓకే, ఇప్పుడు ఇటువంటి అన్ని కార్యక్రమాలు
వాళ్ళు అంటే దుశ్చర్యలకి పాల్పడి వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కళ్ళు మేలుకుంటూ ఉన్నారు. మేలుకుంటూ హిందూ ఈ ధార్మిక సంఘాలు అన్నీ కూడా స్వామీజీలు బయటకు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఉన్నారు. అయ్యా, వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది, దీన్ని ఎట్లన్నా మనం సెట్ చేయాలి, ఇటువంటివి జరగకుండా చూడాలి అని స్వామీజీలు ఒకవైపు ఒక ప్రచారం చేస్తూ ఉంటే హిందువుల్ని మేలుకొల్పడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే హిందువులందరూ కూడా పరమత సహనం, మనకి ఎందుకండి ఆ మతంతో మనకి ఎందుకండి, ఈ మతంతో మనకెందుకండి అని నీతులు చెప్పేవాడే తప్ప రోడ్డు మీదకి వచ్చి దీన్ని ప్రొటెస్ట్ చేసేవాడు ఉండడు. అట్లా ప్రొటెస్ట్ చేసే పరిస్థితి హిందువుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి టైంలో అన్ని వేలాది మత మార్పిడులు జరిగి ఉండేవే కాదు, వేల మందిని మార్చాడు కదా జగన్మోహన్ రెడ్డి. మొత్తం మత మార్పిడులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి టైంలో. అప్పుడే హిందువులందరూ తిరుగుబాటు చేసి ఉండాల్సింది. ఇదేదో వేరే విషయం కాదు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు రిపోర్ట్లు కూడా ఇచ్చారు. అంటే అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాట్లాడని ఈ వ్యక్తులు ఈ రోజున కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటుంటే అడ్డుపడుతున్నారు. ఇదే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్ కట్గా చెప్పింది. సిబిఐ దర్యాప్తు చేస్తున్నది, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే సిబిఐతో చెప్పుకోండి. సిబిఐ దర్యాప్తు అంటే అడిషనల్ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. దాని మీద అందులో 36 మంది నిందితుల్ని పెట్టారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి 1 మ్యాన్ కమిటీ వెళ్ళింది. అక్కడే ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. 45 డేస్లో రిపోర్ట్ వస్తుంది. ఈ లోపల మనం కొన్ని ఏవో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లు ఇటువంటివి వేసి న్యాయస్థానాలని, సిబిఐని, సాధారణ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం కరెక్ట్ కాదు. అది కరెక్ట్ అనిపిస్తుంది. మన హిందువులందరూ తిరుగుబాటు చేయాల్సినప్పుడు తిరుగుబాటు చేయలేదు. చాలా సందర్భాలు, ఇప్పుడు సందర్భాలన్నీ చెప్పా కదా, అప్పుడేమీ చేయలేదు. ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. తడతడకి కల్తీ అని చెప్తుంటే, తడతడకి జంతుకోవు కలిసిందని చెప్తూ ఉంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయంటే, కలిపినవాడు నీ కళ్ళ ముందరే తిరుగుతూ ఉన్నాడు, కలిపినవాడు వచ్చి బుకాయిస్తూ ఉన్నాడు, కలిపినవాడు వచ్చి బెదిరిస్తూ ఉన్నాడు, కలిపినవాడు వచ్చి అబద్ధాలు చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ వాడిని అడ్డుకో. వాడిని అడ్డుకోవటం చేత కాదు. విచ్చలవిడిగా అభూత కల్పనలతోటి అబద్ధాలు చెబుతూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించే ధైర్యం ఇప్పటికీ ఎవరికీ లేదు. జరిగిన కల్తీ, జరిగిన విషయాన్ని బయటికి తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వాన్ని ఆక్షేపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అంటే ఇది. దయచేసి నేను చెప్తున్న విషయాల్ని రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి. వెంకటేశ్వర స్వామి పవిత్రతని కాపాడటానికి మీరు కూడా సన్నద్ధులు కండి. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి వేసే ట్రాప్లో మీరెవరూ పడమాకండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి.